పాత నిబంధన గ్రంథములో నుంచి, బైబిల్ గ్రంథములో నుంచి పరమగీతాలు పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయం. 8వ అధ్యాయం. బిడ్డలు ప్రయాసపడి పరిచర్య చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. పరమగీతములు 8వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిసి చదువుదాం రండి. నాతో పాటు వల్లించండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే. మళ్ళా చదువుదాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, యేసయ్యా నీ పరిశుద్ధ సన్నిధిలో మరియ నీ పాదముల దగ్గరికి వచ్చినట్టుగా నీ పాదాల దగ్గర మేము కూడా కూర్చొని ఉన్నాము. ఆశతో, విశ్వాసముతో నీవు మాట్లాడాలని కోరుతున్నాం నాయన. అపవాది క్రియలేషణలో బంధించి వేస్తున్నావు. మాట్లాడే దేవుడవు నీకు వందనాలు. చూచుతున్న దేవుడవు నీకు స్తోత్రాలు. ఈ దినం ఈ కూడికకు శిరస్సు నీవే, సంఘానికి శిరస్సు నీవే. మాట్లాడి బలపరచి క్షేమాభివృద్ధి దయచేయండి, ఆదరణ దయచేయండి. అలాగే హెచ్చరిక కూడా మాకు కావాలి, సహాయం చేయండి. బలలో యోగ్యంగా చేయవేసి ఆశీర్వాదాలతో వెళ్ళటకు సహాయం చేయమని యేసునామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, పరమగీతాల గ్రంథము కావ్య గ్రంథం. నేను చాలాసార్లు చెప్తున్నాను. పరమగీతాలు గురించి ఎవరైనా బాగా ధ్యానం చేయాలని ఆశ ఉన్న వారికి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఓఫర్ మినిస్ట్రీస్లో అన్న చెప్పినటువంటి వాక్యాలలో పరమగీతాలని కొడితే వస్తుంది ప్లేలిస్ట్లో. మొత్తం అంతా ఇంటర్ప్రిటేషన్ చేయలే. ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థం ఏంటంటే వాక్యం బై మళ్ళీ వాక్యం, ఒక వచనం, ఒక లైన్, మళ్ళీ లైన్, అట్లే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవడం కాదు. అసలు సారాంశమే పిండి నీ చేతిలో పెట్టడం. అట్లా దాదాపు 7-8 క్యాసెట్లు, వాల్యూమ్స్ అన్న మాట్లాడాడు. అది బహుశా వైజాగ్ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎంతో ఆశగా కొన్ని రోజులు మీటింగ్లు పెట్టి పరమగీతాలు మాకు చెప్పమని అడిగితే కొన్ని ఏళ్ళ కిందట అన్న చెప్పిన క్యాసెట్లు మళ్ళా వాటిని రికార్డింగ్ చేసి నెట్లో పెట్టారు. ఆశ కొని ఆయన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఎవరైనా కావాలంటే అక్కడ నేను కూడా చాలాసార్లు విన్నాను. అర్థమైంది ఏంటంటే, ప్రత్యక్షత గల కన్నులు అనేది అందరికీ దొరకవు అని అర్థమైంది. మనకు ప్రవక్త దొరికినందుకు మనం హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మొదటిగా మన రక్షకుడు, తర్వాత ఆయన పంపిన ప్రవక్త, మనకి ఇద్దరు ముఖ్యమే. రక్షకుడు, రక్షకుని మార్గం సరళం చేసే బాప్తిస్మిచ్చి యోహాను ఇద్దరు ఎంత అవసరమో, వీళ్ళిద్దరు కలిస్తేనే రక్షణ జ్ఞానం అని ఒక చోట ఉంది. చూడండి, మీకు చెప్తా. లూకా సువార్త. మనం ఒక సత్యాన్ని నేర్చుకోవాలి. చాలామందికి అర్థం కానిటువంటి విషయం. లూకా సువార్త 1వ అధ్యాయం 79వ వచనంలో, 1వ అధ్యాయం 79లో, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములు సిద్ధపరచుటకై నీవనగా బాప్తిసమిచ్చి యోహాను ఆ ప్రభువునకు ముందుగా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నాను, జాగ్రత్తగా చదవండి. మార్గాలు సరళం చేసి సిద్ధపరచడానికి బాప్తిసమిచ్చి యోహాను ముందుగా నడవటం ఎందుకంటే తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఇచ్చేటట్టు. మీరు బాగా చదవండి. అది తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయనకు అనుగ్రహించున్నట్లు. అనుగ్రహించాలి అంటే అర్థం అర్థం ఎప్పుడు ఆయన మార్గాలకు సరళం చేయాలి. ఎవరు? నీవు. ఎవరిని పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు జకర్యా? పైన 67. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించెను. హల్లెలూయా.
ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? 76. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. అంటే ఎవరిని చేతుల మీద తీసుకుని మాట్లాడుతున్నాడు? యోహాను మార్గం సరళం చేయకపోతే రక్షణ జ్ఞానం ఎప్పటికి రాదు. చూడండి ఎంత కీవర్డ్స్ అది. రక్షకుడు అర్థం కావాలంటే సువార్త ఉండాలి. ఆ రక్షణ గురించిన జ్ఞానం ఇంకా నీకు పెరగాలి అంటే ప్రవక్త నీ దగ్గర ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మొదటి రాకడలో మార్గం సిద్ధపరిచినోడు బాప్తిసం ఇచ్చి యోహాను అయితే, రెండవ రాకడ కొరకు సిద్ధపరచడానికి దేవుడు పంపిన ఒక మహాప్రవక్త ఏలియా ఉంటాడని 1,00,000 సార్లు చెప్పుకున్నాం. అతను మార్గం సిద్ధపరచకపోతే రక్షణ జ్ఞానం మన కాలంలో మన తరానికి రావు. ఆ తరానికి రావాలంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఉండాలి. ప్రతి తరములో దేవుని దూతలు మహాప్రవక్తలు పనిచేయాలి. అందుకే 7 సంఘపు దూతలు 7 దీపస్తంభములకు వాళ్ళు పంపబడిన వ్యక్తులు ప్రకటన గ్రంథంలో. ఈ 7 మంది దూతలు మర్మము ఏం రాశాడండి? వీళ్ళంత ఈజీగా అర్థం కారు. నువ్వు అర్థం చేసుకునేంత ఈజీగా ఉంటే మరి అందరికీ రక్షణ జ్ఞానం దొరికిపోదు. ఎవరికి దొరకాలి? భక్తిని ఇష్టపడే వాళ్లకు, పరిశుద్ధతను ప్రేమించే వాళ్లకు, నీతిని ప్రేమించే వాళ్లకు, నీతిని దేవుని రాజ్యాన్ని మొదట వెతికే వాళ్లకు ఇవి దొరకాలి. హల్లెలూయా. ప్రియులారా, గనుక చదివిన లేఖన భాగంలో పరమగీతాలు 8:5లో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. అంటే మీరు చెప్పండి, సింగులర్ వాడుతున్నాడు. ఎవరు ఈమె అని? పరమగీతాల్లోనే 3 చోట్ల ఇవి ఉన్నాయి. 3వ అధ్యాయం 6వ వచనం, ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి అరణ్య మార్గముగా వస్తున్న ఈమె యవతి అనలేడా? ఇది ఏమి? అది ఎవరి వలె వస్తున్నారు? ధూమ స్తంభముల వలె. ధూపస్తంభం వేరు. ధూమస్తంభం అంటే గాలి స్తంభం, మేఘస్తంభం అని అర్థం. మేఘస్తంభముల వలె. ప్లూరల్ ఉందా సింగులర్ ఉందా? ఏమండి? సింగులర్. ధూమ స్తంభముల వలె ప్లూరల్ రాశాడు. అరణ్య మార్గంలో వస్తున్నాయి, కొన్ని స్తంభాల్లాగా ఉన్నాయి, మేఘస్తంభాలు అవి అని ఏమన్నాడు? వచ్చున్నది ఇది ఏమి? ఒక ప్రశ్న. చదివిన మూలవాక్యంలో ఈమె యవతే. మొత్తం మీద ఆమెైనా ఈమెైనా అరణ్యములోనే వస్తున్నాడు. హల్లెలూయా. అరణ్యములో ఇశ్రాయేలీలు ఎప్పుడు ఎంటర్ అయినారు అంటే పస్కా రక్తాన్ని ఆశ్రయించిన వాళ్ళు, ఎర్ర సముద్రములో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. ఏమండి? మేఘములోను సముద్రములోను వారు బాప్తిస్మం తీసుకున్నారు. మొదటి కొరింథీ 10లో ఇశ్రాయేలీలను గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? హల్లెలూయా. 10వ అధ్యాయంలో వారందరూ సముద్రములో నడిచి వారు మోషేను బట్టి అందరూ. అంటే ఎవరు? అంటే ఎవరైతే పస్కా గొర్రెపిల్ల రక్తములో కడుక్కున్నారో లేదా ఇంటి వాకిట పూసుకున్నారో వారందరూ రెండో పని ఒకటి చేశారు. ఏంటంటే మేఘములోను సముద్రములోను బాప్తిసం. ఎందుకంటే వాళ్ళకి మేఘం పైన ఉండాలి, కింద సముద్రం ఉండాలి. అంత జనం. మరి మనలాగా బాప్తిసం ఇద్దామనుకుంటే తొట్టి సరిపోతుందా? ఏమండి? నదులలో ఇస్తారు కొంతమంది, వేల మందికి అయితే. వీళ్ళు లక్షల మంది ఒకటేసారి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? దేవుడు అనంతుడు, సర్వశక్తిమంతుడు. అసలు ఎర్ర సముద్రాన్ని చీల్చి లోపలి కొనిచ్చాడు వీళ్ళని. దేవుని స్తోత్రం కలుగును కానీ. అప్పుడు పైన ఖాళీ ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు పైన మేఘస్తంభం వలె ఉన్నాడు. పైన మేఘస్తంభం, కింద నీళ్లు,
వాక్యం అనే నీరు, గంగాళంలో ఉండే నీరు. ఫస్ట్ స్టెప్లో బలిపీఠం దగ్గర రక్తం ఉంటే, రెండో స్టెప్లో గంగాళంలో ఏముంటుంది? నీరు. ఫస్ట్ స్టెప్లో యేసు రక్తం ఆశ్రయించి మనల్ని మనం కడుక్కుంటే, రెండో స్టెప్లో ఏముంటాయి? బాప్తిస్మం. ఇక్కడ కూడా అంతే. ఇశ్రాయేలీలు రక్తమును ఆశ్రయించిన వారందరూ అని మాట్లాడుతున్నాడు దేవుడు అందరి గురించి మాట్లాడడంలే. రక్తములో ఎవరైతే కడగబడినారో వారందరూ ఎక్కడ? మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మం పొందిరి, అయిపోయింది బాప్తిస్మం. నెక్స్ట్ సైడ్కి వచ్చిన వాళ్ళు ఎర్ర సముద్రం దాటి అవతల ఒడ్డుకు చేరుకున్నారు. అవతల ఏం స్టార్ట్ అయింది? అరణ్యము. ఇది మతి పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అరణ్యములో వచ్చి ఈమె ఎవతే అంటే ఇశ్రాయేలీలను గన అనుకుంటే, ఐగుప్తు నుండి వారు కనానుకు బయలుదేరిన వాగ్దాన సంబంధమైన ప్రజలు. కానీ పరమగీతాల్లో అత్యంత నిగూఢంగా మాట్లాడుతున్నది ఇశ్రాయేలీల గురించి కాదు, సంఘము గురించి. హల్లెలూయా. కాబట్టి అరణ్య మార్గమున వచ్చు ఈమె ఎవతే అంటే ఈమె ఎవరో తెలుసా అని వెనక్కి పోవాలి. గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుకుని వాటిని తెలుపు చేసుకున్నవారు. నెంబర్ 2, నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడిన వారు. నమ్మని వాళ్ళు కాదు, వాళ్ళకి శిక్షలు ఉన్నాయి. ఎంత క్లారిటీ ఉంది చూడండి వాక్యం. దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా చెబుతున్నాడు చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అరణ్య మార్గములో స్టార్ట్ అయినటువంటి ఈమె సంఘము. సంఘాన్ని అంతటిని పట్టుకొని, సార్వత్రిక సంఘాన్ని పట్టుకొని, సార్వత్రిక సంఘములో ఉన్న కోటాను కోట్ల విశ్వాసులను పట్టుకొని షూలమ్మితి అని పేరు పెట్టాడు. దేవునికి ఒకటే కనబడుతుంది, పెళ్లి కూతురు. మరి ఆమెలో ఉండే కణాలే జీవ కణాలే, కోట్లు విశ్వాసులందరూ జీవ కణాలు. హల్లెలూయా. ఏమండి, కాలుకు దెబ్బ తగిలితేనే అబ్బా అని నొప్పి వస్తుంది. ఎందుకంటే సగం అంతా ఒకటే. రక్తము తల నుంచి అరికాలు వరకు యేసు రక్తం ప్రవహిస్తూ ఉంది. వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏ కులం నుంచి వచ్చారు, ఏ సమాజం నుంచి వచ్చారు, అవన్నీ కాదు ఆయనకు. పాపములో నుండి బయటికి వచ్చిన వారు, లోకములో నుండి బయటకు వచ్చిన వారు ఆయనకు కావాల్సింది. ఐగుప్తులో రక్తాన్ని ఆశ్రయించిన వారు. ఉండేది ఐగుప్తే, కానీ రక్తాన్ని ఆశ్రయించి బాప్తిస్మం తీసుకుని సముద్రంలో అరణ్య యాత్ర స్టార్ట్ అయింది. అక్కడ ఈమె ఒకటే అయితే, ఇప్పుడు చెప్పండి, నాయకులను పక్కకి తీస్తే మోషే, అహరోను, మిరియాము, ఒకవేళ యెహోషువ, కాలేబు, ఇంకా కొంతమంది భక్తులను పక్కకి తీస్తే మిగిలిన ఇశ్రాయేలు ప్రజలంతా కూడా సంఘము కిందికి వస్తారు. మరి వీళ్ళెవరు అంటే, వీళ్ళు దేవుడు వీళ్ళను పంపి ఇశ్రాయేలును విడిపించడానికి, నడిపించడానికి మోషేను పోమన్నాడు. నిర్గమకాండంలో ఏమన్నాడు? నేను దిగొచ్చానయ్యా, వాళ్ళ బాధ మూలుగు చూసి నేను దిగొచ్చాను, నువ్వు వెళ్ళాలి. నేను ఎందుకు వచ్చాను తెలుసా? దిగి వారిని విడిపించుటకును నడిపించుటకును. నిర్గమాకాండం మొదటి పేజీలలో 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు వచ్చాను. ముందు ఎవరి చేతిలో నుండి? ఇశ్రాయేలీయులు అనే దేవుని ప్రజలు ఎవరి చేతిలో ఉన్నారు? ఎవరితో కంట్రోల్ చేయబడుతున్నారు? సాతాను వాని దూతల చేత. ఈ లోకమనే ఐగుప్తుకు దాసత్వంలోకి వెళ్ళిపోయి ఆచారాలు, నియమాలు, నిష్టలు, దినాలు పాటించుకుంటా, ముహూర్తాలు చూసుకుంటా, యుగ సంబంధమైన దేవతల కంట్రోల్లో ఉన్నాయి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఏమన్నాడు అక్కడ 8లో? వారిని విడిపించుట నా పని. ఏం పని?
ఐగుప్తుల చేతిలో నుంచి విడిపించాలి నేను. రెండవది, ఆ దేశంలోని విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుడే సాక్షాత్తు, హి కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ది ఎర్త్. పరలోకం విడిచి దిగి వచ్చాడు. ఆయనకు ఒక పని మీద వచ్చాడు. ఆయన ముందు వచ్చాడా, మోషే ముందు బయలుదేరాడా? మీరు చెప్పండి నాకు. దేవుడే కిందికి వచ్చి దిగి వచ్చి నువ్వు నేరుగా ఇశ్రాయేలుకు కనపడకుండా ఎవరు కనపడుతున్నావు? మోషే దగ్గరికి వచ్చాడు. అది సంగతి. 3వ అధ్యాయం ప్రారంభంలో ఎక్కడున్నాడు? ప్రియులారా, 2వ వచనం, ఒక పొద అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి హోరేబు కొండ మీద, లేదా సీనాయి పర్వతం, దానికే అది ఇంకొక పేరు. సీనాయి పర్వతం మీద, హోరేబు కొండ మీద ఒక పొద నడుమున అగ్ని జ్వాలల మధ్య, ఆ జ్వాలగా ఆయన ఒక పక్క పొద మండుతూనే ఉంది. ఆయన దాంట్లో నుంచి మాట్లాడుతున్నాడు. అసలు ఆయన నోట్లోనే ఉంది అగ్ని జ్వాల. పోయిన వారం చెప్పినట్టు ఏమని చెప్పాను నేను? ఆయన నోట రెండంచుల గల ఖడ్గం ఉండటమే కదా, అది అగ్ని జ్వాల సమం. ఆయన కన్నులు కూడా అగ్ని జ్వాలలు. ఆయన నోట్లో నుంచి ఖడ్గం ఒకటి బయట వెళ్తుంది. రియల్ ఖడ్గం కాదు అది, వాక్యం అనే ఖడ్గం బయలుదేరుతా ఉంది. నోట్లోంచి ఖడ్గం వస్తుంది ఎవరికైనా. మీరు చూడండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రియులారా 15వ వచనం 16 చదవండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు, అంటే వీళ్ళు 7 మెంబర్స్ మహాప్రవక్తలని అర్థం. వాళ్ళల్లో మళ్ళీ ఫిల్టర్ చేస్తే 2, మొదటి రాకడకు మధ్యవర్తి ఒక ఆయన, ఏమంటారు, మార్గం సరళం చేయ వ్యక్తి. 2వ రాకడకు మార్గం సరళం చేయడానికి ఒక వ్యక్తి. ఈ 7 మందిలో మళ్ళీ 2 సపరేట్ చేశాడు. ఆయన చేతిలో ఎవరున్నారు? ఆయన వాడుకుంటున్న వాళ్ళని అర్థం. చేతిలో ఉండడం అంటే అర్థం, గాడ్ ఈజ్ యూజింగ్ దట్ ప్యూరిఫైడ్ సాంక్టిఫైడ్ వెసల్స్. పరిశుద్ధ పరచబడిన పాత్రలు అవి 7 మంది. వాళ్ళు తర్వాత ఏమన్నాడు? ఇమీడియట్గా ఆయన నోట నుండి బయలు వెడలుచుండని, దేవుని నోట్లో నుంచి 2 అంచులు గల ఖడ్గం ఒకటి బయలు వెళ్తా ఉంది. అది ఫస్ట్ 7 నక్షత్రాల నోట్లోకి వస్తుంది అని అర్థం. ఎందుకు వాళ్ళని చెప్పాడు? చేతులు వాళ్ళు ఉన్నారు, ఆయన నోట్లో నుంచి వాక్య ఖడ్గం వస్తుందంటే ఈ వాక్య ఖడ్గం ఫస్ట్ వాక్య ప్రత్యక్షత ఎవరికి పోతుంది? 7 మంది నక్షత్రాలు లేకపోతుంది. 20వ వచనంలో, నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మం, ఇట్ ఈస్ ద మిస్టరీ. మర్మాన్ని గురించి మాట్లాడుతూ, మర్మం చెప్పటంలా కానీ మర్మం అని చెప్పేశాడు. అంటే అంత ఈజీగా అర్థం కాదు. మర్మం అనే వ్యక్తులు అర్థం కాదు. త్వరగా అపార్థం చేసుకునే అవసరం ఉంది. చాలామంది అపార్థం చేసుకుంటారు వాళ్ళని. నిజమైన ఈ మహాప్రవక్తలను పట్టుకుని లోకం ఏమంటాం తెలిసిన? సాతాను అని దూతలు అబద్ధ ప్రవక్త అని పిలుస్తున్నారు సారికి. వాళ్ళు డోంట్ కేర్. వాళ్ళేం దాన్ని పట్టించుకోవటంలే. వాళ్ళ నోట్లో ఏముంది? లేఖనాల సారాంశం ఉంది, సత్య సారాంశం ఉంది. కాబట్టి వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన సత్యం అంతటిని వాళ్ళు బోధిస్తున్నారు. ఒక్క అబద్ధం కూడా వాళ్ళ నోట్లో లేదు. బాప్తిస్మ ఇచ్చి యోహాను నోట్లో ఒక అబద్ధం కూడా లేదు. చూడండి 10 యోహాను సువార్త 10వ అధ్యాయం చివరి వచనం ఎవరైనా చదవండి, నాకు సహాయం చేయండి దయచేసి. యోహాను సువార్త 10వ అధ్యాయం చివరి వచనం. అందుకు యేసు 10 చివరి వచనం. అక్కడ దానికంటే పై వచనం, యోహాను ఏ సూచక్రియను చేయలేదు గాని యేసును గురించి యోహాను చెప్పిన సంగతులు కొన్ని అన్నాడా, అన్నీ సత్యమైనవనిది. ఎన్ని ప్రసంగాలు చేశాడో యోహాను, అవన్నిట్లో ఒక్కటి అబద్ధపు ప్రసంగం లేదు.
అన్ని సత్యం 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 బైబిల్ చెబుతున్న మాట. కాబట్టి ప్రియులారా, ఓఫీర్ అన్న ప్రసంగాలు కూడా 100% ట్రూత్. నువ్వు నమ్మకపోతే దట్ ఈస్ సెకండరీ, బట్ ఇట్ ఈస్ ట్రూ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కాబట్టి యోహాను సూచక్రియలు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకు తెలుసా? హీ నోస్ వాట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్య ఖడ్గమేందో తెలుసు. మళ్ళీ చిన్నవి ఎందుకండి? జ్వరం పోతేనే నమ్ముకుంటావా? అట్టటోళ్ళు ఉంటారు, అది వేరే బ్యాచ్. చిన్న చిన్నవి సూచక్రియలు ఆశ్చర్యకార్యాలతో కూడా రక్షణ లేకొస్తారు కొంతమంది. కానీ అసలు శిష్యులైన బ్యాచ్ ఏంటంటే వాక్యం అనే అక్షయ బీజానికి పుట్టినోళ్ళు కావాలి. వస్తారు జనసమూహాలు వెంబడిస్తుంటే యేసుప్రభుని వీళ్ళంతా భోజనాలు కావాలి పెడతామని అంటే యాడ్ నుంచి పెడతాం నాయన, ఇన్ని వేల మందికి ఇన్ని వేల మందికి భోజనాలు పెడితే మనకు 200 దేనారాలు కూడా సరిపోవు. కాబట్టి ఇది అసాధ్యం అన్నాడు పిలుపు. ఎవరు? పిలుపు. అసాధ్యం అంటే యేసయ్య అన్నాడు, నేను ఇట్లా ఎక్కడి నుంచో శూన్యంలోంచి దియ్యను. మీ కళ్ళ ముందు ఏదైనా ఎప్పుడైనా అద్భుతం చేయాలంటే మీకున్నది ఇస్తే ఆ కొద్దిని తీసుకొని ఎక్కువ చేసి మీకు ఇస్తాను. హల్లెలూయా. దాన్ని అర్పణలు అంటాం. మన దగ్గర ఉండి 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే ఆయన 5,000 మందికి పెట్టాడు. అంటే ఒక్క రొట్టె ఈక్వల్ టు 1000 మంది తిన్నారు. ఒక రొట్టె ఇస్తే ఆయన చేతికి 1000 మంది తిన్నారు. అంటే మల్టిప్లై అయిపోతుంది. ఇప్పుడు కూడా ఆయన శరీరం అని చెప్పి రొట్టె ఆయన చేతికి ఇస్తే ఆశీర్వదించి మన చేతికి ఇచ్చినప్పుడు ఎన్ని వేల మంది అయినా తింటారు. దేవుని స్తోత్రం. అయితే బాప్తిసం ఇచ్చి యోహానులో ఉండే క్వాలిటీ ఒకటి సేమ్ ఎండ్ టైం ప్రాఫిట్లో కూడా ఉంటుంది. ఆయన ఎక్కువ మిరకిల్స్ చేయడు, కానీ చెప్పే వాక్యం అంతా సత్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎక్కడున్నాం మనం ప్రియులారా? దేవుడు దిగి వచ్చాడు ఆయన విడిపించడానికి. బాగా వినండి, కొంతమందిని విడిపించడానికి ఏండ్లు పడుతుంది. ఈ మాట వినండి జాగ్రత్త. ఇశ్రాయేలును ఐగుప్తులు విడిపించడానికి అందరు కలిసి ఒకటే రోజు రాత్రి పస్కా పశువు రక్తాన్ని ద్వారబంధముల మీద పూసుకొని సంహారకుడు దాటిపోయింది, శిక్ష దాటిపోయినంత వరకు మరుసటి రోజు బయలుదేరారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒక్కొక్కరిని విడిపించాలంటే, ఎందుకు విడిపించాలంటే నడిపించాలంటే విడిపించాలి. నడక రావాలంటే ముందు బంధకాలు తెగద్దు, కాళ్ళు చేతులు కట్టేసి నడుచురా అన్నామనుకో మనం ఎక్కడ నడచాలా? సాతాను ఏం చేస్తున్నాడు? అందరినీ బంధించి పెట్టాడు. అందుకే 18 ఏళ్ళ నుంచి బంధించబడిన నడుము వంగిన స్త్రీని పట్టుకునేవాడు. సాతాను బంధించిన ఈ అబ్రహాము కుమార్తె వాని కట్ల నుండి విడిపింపదగదా అంటే ఏం వేసి పెట్టినాడు వాడు? మనం చూడలేని కట్లలో బంధించి పెట్టాడు. అలా లోపల ఆత్మలు అట్లనే చేస్తాడు సైతాన్. వాడు ఆత్మను బంధిస్తాడు. వాటిని మనుష్యులు ఎవడు తెంచుకోలేడు. ఎందుకంటే అవి మరణ భాషలు. దాంట్లోనే 18వ కీర్తనలో దావీదేమన్నాడు? పాతాళపు ఉరులు. అవి ఎవడు ఏ మనుష్యుడు విడిపించుకోలేడు. యేసుక్రీస్తు ప్రభువు దిగి రావాల్సిందే. దేవుడు రావాల్సిందే. టచ్ చేయాలి, నిన్ను విడిపించాలంటే. విడిపిస్తే కదా తర్వాత నడిపిస్తాడు. కొంతమంది వీళ్ళరా విడిపించబడడానికి ఏళ్ళు పడుతుంది కాబట్టి వాళ్ళని ఎప్పుడు నడిపించలేడు. చాలా కాలం పడుతుంది. ఇక దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారు దేవుని కుమారులు. ఆ విడిపించబడిన వాళ్ళే కుమారులు. వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? దేవునితో నడవాలి. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఇప్పుడు ఈమె అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె. వచ్చుచున్న అంటే అర్థం ఏంటి? వాకింగ్ విత్ గాడ్. అరణ్యంలోకి వచ్చింది, మళ్ళీ అరణ్యంలోకి వచ్చి నాకు ఊరుకోలేదు, దేవునితో నడక స్టార్ట్ అయింది. హల్లెలూయా. చదవండి ఆ వచనం.
పరమగీతాలు 8:5. తన ప్రియుని మీద ఆనుకొని ఆ అరణ్య మార్గంలో నిలబడలేదాయమా, వచ్చుచున్న ఈమె వస్తూ నడక స్టార్ట్ అయింది ఆయన. ఇక్కడ ఆ పాయింట్ చాలు నాకు, నేను వేరేది చెప్పండి. ఇక ఆయన విడిపించబడింది. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు అంటే రక్షింపబడిన స్త్రీ అరణ్యంలోకి వచ్చేసింది. అరణ్యంలో చూస్తే మనుషులు ఎవరు లేరు, దాని పేరే అరణ్యం. జనసంచారం లేదు, ఒక్కటే ఉంది. అంటే కోట్ల మంది రక్షింపబడిన సమూహాన్ని దేవుడు సంఘము అన్నాడు. ఆమెను గురించి మాట్లాడుతున్నాడు. ఆమె ఒకటే ఉంది. ఈ పక్క ఎబూసీలు లేరు, ఈ పక్క అమాలేకీయులు లేరు, ఎవరు లేడు. ఫస్ట్ నో హెల్ప్. ఎవరు హెల్ప్ ఉందాడా? దేవుడు మాత్రమే ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఆమె నడక స్టార్ట్ చేసింది. ఆయన ఎవరంటే ఆమె ప్రియుడు. ఎవరైనా అండి ఊరికే చెప్తున్నారు. అడిగితే మీ మైండ్ ఎంత డీప్లోకి వెళ్ళిపోవాలంటే భౌతికమైనటి చూడనంత లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఆమె ఆనుకొని నడుస్తా రావటమే కాదు, ఆనుకొని రొమ్మును ఆనుకొని వస్తుంది. ఆనుకొని అంటే అర్థం ఏంటి? షీ వాజ్ క్లోజ్ టు హర్ బిలవ్డ్. ప్రియుని ఆనుకొని చాలా దగ్గరికి పోయి హత్తుకునేంత దగ్గరగా ఆనుకొని, అంటే రెస్టింగ్లో ఉంది. చెప్పాను బాగానే. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును. రక్షణ పొందినవాడు ఇమ్మీడియట్గా విశ్రాంతిలోకి వస్తాడు. సంఘం యొక్క లక్షణం ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొనిచున్నవారా నా ఎద్దుకు రండి, వచ్చిన తర్వాత నేనేమిస్తాను మీకు అనుకోవటమే మీ పని. అన్నీ ఆయన చూసుకుంటాడు. ఏం చేసుకుంటాడు ఆ ప్రియుడు మనకు తెలీదు. రొమ్మున అనుకొని ఎంత దగ్గర ఉందంటే ఆమె ఆయన మీద అంటే విశ్వాసం ఉంది. ఏమయ్యా ఏదో ఒకటి పూట పెడతాడు ఈయన, దిగలేదు. నా పోషకుడు ఈయన, నా భర్త ఈయనే, ఈయన సమస్త బ్రహ్మాండమును సృజించిన సృష్టికర్త, ఆయన భార్య, నేను నాకేంటి భయం ఏంటి అనుకుంటున్నాను. ఆనుకొని వస్తా ఉంది ప్రియుణ్ణి. ఆయన కూడా ఏదో కష్టంగా పెళ్లి చేసుకునే మొగుడు కాదు. ఇక అసలు పెళ్ళే కాలే, ప్రధానం మాత్రమే అయింది. బాగా ఏసేపుకు మరేకేమైంది? ప్రధానం మాత్రమే అయింది. ఇంకా పెళ్లి కాల. ఈమె కూడా పెళ్లి కాలే. అరణ్యంలో వచ్చేటప్పుడు ఆమెకు పెళ్లి కాలే. అందుకే ఆమె భర్తను అనుకున్నట్లే ఏమంటున్నాడు? ప్రియుని. ఇక్కడ జాగ్రత్తగా లేకపోతే యూత్ అంతా అంతే సంగతులే. ఓహో, పరమగీతములో ఇంత మర్మం ఉన్నదా? ఈ కళ్ళు నీ సరైన కళ్ళు అయితే తప్పితే ఆడ నీకు పచ్చకామలు వచ్చి అయిపోయే సంగతి. ఈ మధ్యకాలంలో నార్వే, స్వీడన్ కొద్దిగా అట్లా ఆన్లైన్లో చూస్తుంటే ఆడికి పోయి చూడలేం కదా, చాలా కావాలి డబ్బులు. ఏమండి అక్కడ నార్వే కానీ స్వీడన్ కానీ బాగా గమనిస్తే పైన అంటార్కిటిక్ క్లైమేట్ ఉంటుంది. అక్కడ 6 నెలలు సూర్యుడు ఉంటాడు, 6 నెలలు సూర్యుడు ఉండడు. అక్కడ వాళ్ళకి ఇష్టం ఏంటంటే పచ్చ, ఆకుపచ్చ అంటే ఇష్టం. వాళ్ళ ఇండ్లు కూడా పెయింట్ పైన ఆడేది అది కొట్టుకుంటారు. ఎక్కడ చూసిన గ్రీనరీ, పచ్చగా కనపడుతున్నారట. ప్రియులారా, ఏంటంటే జీవము అని అర్థం. గ్రీన్ అంటే ఏమంటాం? ఏమండి ఆకువాడక అంటే అర్థమేంటి? పచ్చగా ఉండమని. మనం ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలంటే ఎప్పుడు వాక్యం అనే నీరు దగ్గర బతకాలి.
దేవుని వాక్యం వింటుండాలి. ఎంత వినొచ్చో అసలు నెట్లో చూస్తే ఒకటి ఊరికి అట్లా కొడితే ఎన్నో ప్రసంగాలు వస్తున్నాయి. ఎందుకు తెలుసా? ఇది ఏసేపు కాలంలో సమృద్ధి పంటలు పండే కాలం. ఇక కొంతకాలానికి కరువు స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎంత వినగలవో, ఎంత నేర్చుకుంటావో, ఎంత బైబిల్ చదువుతావో, ఎంత గైకొంటావో, ఎంతగా ఆయన కట్టడలను నెరవేరుస్తావో, ఇదే మంచి కాలం. ఇక రాబోయేన్ని దుర్దినాలే. అదృష్టం కొద్ది మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఆ వాక్యాన్ని నువ్వు భద్రపరచుకుంటే, నీ వాక్యం నా హృదయంలో ఉన్నది కనుక నేను పాపం చేయలేను. వాక్యం నిన్ను పాపము చేయలేనంతగా పవిత్రపరుస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అరణ్య మార్గమున వస్తున్న ఈమె నడుస్తూ ఉంది. స్థాన చలనం ఉందంటే రక్షణలో ఎదుగుతూ ఉంది. ప్రియుడిని ఆనుకొని ఉంది, హత్తుకొని ఉంది. ఆనుకొని విశ్రాంతి తీసుకుంటుందంటే ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే అన్నాడు, అరణ్య మార్గమున వచ్చు ఈమె. ఎందుకు అంత స్పెషల్ అంటే అది సంఘం. ఈ లోకం అనే అరణ్యంలో చాలామంది కొట్టుకులాడుతున్నారు. ఏమేమో కొంతమంది దొరుకుతున్నాయి, కొంతమంది దొరకటం లేదు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది సమృద్ధిలో ఉన్నారు. విచిత్రమైన లోకం, రంగురంగుల లోకం ఇది. లోకభోగాలపై నా నేత్రాలు శోకకుండునట్లు కృప చూపు. లోకభోగాలపై నా నేత్రాలు దివ్య స్వరూపము నిండారనను చూడనీవు. నీ మహిమ దివ్య స్వరూపము నిండారనను చూడనీవు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. ఒకరు ఆ కర్టన్లు తీసేయండి. ప్రసంగం చేస్తుంటాను కనుక నేను చాలా చెప్పలేను. మళ్ళీ బయటికి పోవాలి, అందరు వినాలి. పిల్లరా, ఎక్కడున్నాం మనం? ఆనుకొని వస్తూ ఉంది. ఇది సంఘం యొక్క ఒక లక్షణం. నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే ఎవరిని ఆనుకొని ఉండాలి? ఎవడు యాకోబు దేవునిని ఆనుకొను వాడు ధన్యుడు. యాకోబు దేవుణ్ణి నువ్వు స్త్రీవైనా, పురుషుడు అయినా, గ్రీసు వాడవైనా, హెల్లెనీయుడైనా, ఏ రంగు వాడవైనా రక్షింపబడిన వాడు ఎవరిని అనుకోవాలి? యాకోబు దేవుణ్ణి అనుకోవాలి. యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునో వాడు ధన్యుడు. వాళ్ళ సహాయం, వీళ్ళ సహాయం, వీళ్ళ సహాయం పాడడమేమో కొండల వైపు అని పాడతాం. పోయేది మళ్ళా కొండల కాటికే. వద్దు వద్దు, నీకు సహాయము దొరకకుండా పోతుంది భవిష్యత్తులో. యెహోవా వలననే. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు ఆదరిస్తాడు, కొన్నిసార్లు క్షేమాభివృద్ధి కలిగి. నువ్వు దుఃఖపడితే ఒప్పుకోడు ఆయన. ఒక్కరు దుఃఖపడిన ఒప్పుకోరు. ఆయన పట్టుకుంటాడు, లేవనెత్తాడు. ఆయన ఆదరణ అంటే అదే. మరి ఎవరికి ఆదరణ? ఏమండి, తిని బలిసిన పొట్టెళ్ళక కాదు. మీకు తెలుసా, ఇర్మియా గ్రంథంలో తిని బలిసిన పొట్టెళ్ళు ఉండే. గొర్రెలలో బలిసిన గొర్రెలు కూడా ఉంటాయి కొన్ని. అవి పక్క గొర్రెలను పొడుస్తుంటాయి. అందుకే దేవుడు అప్పుడప్పుడు ఆయన దగ్గర దండము, ఏమంటుంది, దుడ్డు కర్ర ఉంటాయి. అందుకే రెండు అవసరమే. ఆయన దుడ్డు కర్ర, దండం ఉంటే కొన్నిసార్లు ఆదరిస్తాడు, కొన్నిసార్లు నువ్వే అతి చేస్తే కొడతాడు. అసలు ఆయన మన కాపరి. హల్లెలూయా. ఏమండి, ఎప్పుడు నాకు పోషణ కావాలి చూడు, దేవుడు నువ్వు కొట్టకూడదు చూడు.
అన్నావనుకో కుదరదు. నీకు అందుకే మాటలు రానికుండా చేసినాడు. గొర్రెక మాటలేంది, నోరు మూసుకో అనాలి అంతే. మాటలు ఇస్తే అతి మాట్లాడుతామని తెలుసు దేవునికి. అందుకే కొన్నిసార్లు మౌనంగా ఉండడం మంచిది. టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆదరించి తీరుతాడు. ఎందుకంటే ఆయన సారికి గద్దించి అట్లా చేయాలని ఇష్టం ఉండదు. ప్రేమతోనే నడుస్తుంటుంది వ్యవహారం అంతా. ఇప్పుడు ఆనుకొని ఉందంటే ఆమెకి ఏమున్నట్టు ఆయన మీద ప్రేమ కూడా ఉంది కాబట్టి ఆనుకొని ఉంది. లేకపోతే ఎడముఖం పెడముఖంలో రారు. భర్త చూస్తే ఈ ఫేసు నార్త్ ఫేసు, ఏమండి భార్య చూస్తే సౌత్ ఫేస్లో వస్తుంటే అది ఆనుకొని అంటామా? అది అవేమంటాం, 2 తలలు ఒక బాడీ ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఒకే శరీరం పుడుతుంది, 2 తలకాయలు ఉన్నాయి. వాళ్ళకు ఆపరేషన్ చేసి డివైడ్ చేసి కొన్నిసార్లు బతకరు. అట్లుంటుంది. కానీ ఇక్కడ అది కాదు. ప్రియుడు ప్రియురాలు మాత్రమే ఉన్నారు. అసలు సూచాయిల్లో ఏ ప్రపంచం లేదు. వాళ్ళ ప్రపంచమే వేరు. అది అరణ్యం. దేవుని స్తోత్రం. ఏమి దొరకవాయమకు. అక్కడ ఏమి అన్నం దొరకదు, నీళ్లు దొరకవు. అన్నం కావాలంటే ప్రియుని వైపు చూస్తే ఆకాశం నుంచి కురిపిస్తాడు. నీళ్ళు కావాలంటే ఆ బండను బద్దలు చేస్తాడు. బండను చీల్చగా అవి నదులై కాలువలై అరణ్యంలో పారాయి. 105వ కీర్తన నిన్న చదివాం చూడండి. 40-41 వచనాలు. కీర్తనలు 105. ఏమండి వారు మనవి చేయగా, ఏమని మనవి చేశారంట? మనవి అంటే ఏంటి? ప్రార్థన. బాగినండి, నా వైపు చూడండి, దుఃఖంగా ఉన్నాకండి. పోయేటప్పుడు నవ్వుతూ పంపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దుఃఖించు మీరు ధన్యులు, మీరు సంతోషించుదురుగాక. దుఃఖపడేవారు ధన్యులు. వాళ్ళు ఏమనుంది? వారు ఓదార్చు. ఏమి నీ దుఃఖానికి కారణం? పూరిల్లా అయితే మనవి చేయి. ఏమన్నాడు అక్కడ? వారు మనవి చేయగా అంటే వీళ్ళ మనవి ఏంది తెలుసునా? మాకు మటన్ కావాలి. ఎక్కడ? అరణ్యంలో మటన్ దొరుకుతుందా? వాళ్ళకి తెలుసు. దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడులే అని పూరెళ్ళు వచ్చి పడ్డాయి. అంటే మన భాషలో కోళ్ళు అనుకున్నాం. కోళ్ళు వచ్చి మన ఇంటి ముందే పడినాయి ఒక 20. ఇదేమో ఏంటి, మనది ఒక పెద్ద కూడిక, మీటింగ్ జరుగుతుంది, చికెన్ లేదనుకుంటుంటే 20 కోళ్ళు వచ్చి మన ఇంటి ముందే పడినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి తెలియదు, గాలికి వచ్చి పడినాయి. అంటే మనమేంటి? చికెన్ కావాలి. అరణ్యములో ఏమి కావాలన్నా మనవి చేయాల్సిందే. అంటే ప్రేయర్ ఈజ్ మస్ట్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏది కావాలని అడుగు, కానీ కొన్ని అడిగితే ఆయన ఇస్తాడు, తిడతాడు. మళ్ళా భద్రం. వాళ్ళ పూరెళ్ళు తిన్నాక ఒకరోజు కాదు వీళ్ళు తినింది. ఒకరోజు మీటింగ్ అడగలే వీళ్ళు, నెల రోజులు మీటింగ్లు అవి. 1 month వాళ్ళు పూరెళ్ళు తిన్నారు. తినిన తర్వాత అది ఇంకా నోట్లో ఉండంగానే దేవుని కోపం వచ్చింది. చాలామంది రాలిపోయి చచ్చిపోయారు. అసలు ఏమిరా అంత మాంసాపేక్ష, ఎక్కువ మాంసం తినద్దు అంటున్నాడు దేవుడు. అధికముగా మాంసం తినువానితో మీరు సహవాసం చేయొద్దు. వాడు పోతు అంటే తిండిపోతని. ఏం పోతు? తినాలి, కానీ అధికంగా ఎప్పుడు నాన్ వెజ్ ఐటెంలోకి వెళ్ళిపోవద్దు. ఫ్యాట్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? నాకు ఇంగ్లీష్ రాదనుకో, నేను వేరుగా చెప్పాల్సి వస్తుంది. క్రొవ్వు పెరుగుతుంది. దేవునికి కోపం, అసహ్యం ఉండాలి. మన బాడీలో ఫ్యాట్ కాంటెంట్స్ ఖచ్చితంగా ఉండాలి, క్రొవ్వు పదార్థాలు ఉండాలి. కానీ అధికంగా అయితే మాత్రం బీపీలు, షుగర్లు మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఆ ఫ్యాట్ పెరిగితే ఏమవుతుందంటే రక్త ప్రసరణ జరగదు. బాగినండి, ఫ్యాట్ పెరిగితే రక్త ప్రసరణ, అదే రక్తనాళాలలో ఈపక అంతా ఫుల్ అయిపోతుంది.
అందుకు రక్తం ప్రవహించదు. రక్తం ప్రవహించకపోతే ఆర్గాన్స్లు తిమ్మిరేస్తుంది, సరిగ్గా ఫ్లో ఉండదు. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అది అందంగా కనపడదు. మాంసం కానీ అక్కడున్న నాళాలు కానీ ఆ బాడీ కానీ మొత్తం చెడిపోతూ వస్తుంది. అదే గ్యాంగ్లియన్ అంటే ఒక అవయవముకు సరఫరాలు ఉండవు. వారు వినమట్టుకు విందురు కానీ గ్రహింపరు. వారి హృదయం కూడా కొవ్వబట్టి. ఒకసారి ఏమన్నాడు, హృదయాలు కొవ్వబడతాయా? ఏదో మాంసం తింటే శరీరం పడితేనే ఆయన కోపం వచ్చింది. హృదయము కూడా కొన్నిసార్లు, హృదయానికి కొవ్వు అంటే గర్వం అని అర్థం. హృదయంలో గర్వం వస్తే నాశనమునకు ముందు. మనం గర్వానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాం. మా దేవాది నా దగ్గర రాని అంటున్నాయి. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా బాహుల్యమే. చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా బాహుల్యమే. ఏదైనా వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్ను ఆరాధింతులే. నిశ్చలమైన రాజ్యము కొరకే యేసయ్యా నీ కృప. ఇంకా బాగా నేర్చుకోవాలి ఆశ ఉంది కానీ రావు, కొన్నిసార్లు మతికిరావు. ఎప్పుడో ఏడో తగులుతుంది తెలియదు, అది కనెక్షన్. చేదైన వేరు నాలో, అందుకే యేసన్న బహుగా ఫలించిన కొమ్మ. ఆయన డ్యూటీ అంతా ఏంటంటే నాలో ఏ చేదు రాకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘం కాదు, ముందు నన్ను బాగు చేయి ప్రభా. నా కుటుంబం కాదు, ముందు నన్ను బాగు చేయి. కొన్నిసార్లు నిన్ను నన్ను బట్టి తుఫానులను దేవుడు సృష్టించాల్సి వస్తాం. నిన్న బంగాళాఖాతంలో ఒక తుఫాన్ లేచింది, అరేబియా సముద్రంలో ఒక తుఫాన్ లేచింది. ఇప్పుడు భారతదేశం ఏమనుకోవాలంటే మా భారతీయుల మీద మాదే మిస్టేక్ అనాలి నిజంగా దేవుడు. ఆ పక్క అరేబియా సముద్రంలో భయంకరమైన తుఫాను, ఈ పక్క బంగాళాఖాతంలో భయంకరమైన తుఫాను మీదికి వస్తుంది. అందుకే అల్లకొల్లోలంగా ఉంది మొత్తం భారతదేశం, ఈ సౌత్ అంతా వర్షాలు వస్తే ఫస్ట్ సిటీలకే అటాక్ అయ్యింది. విజయవాడ అంతా మునిగిపోయింది. ఎందుకు? పట్టణాలు బాగలేవు. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తారేమో, సరి చేసుకుంటారేమో, ఉపవాసం ఉంటారేమో, నినివే పట్టణంలాగా మారుతారేమో అని ఆయన కొన్నిసార్లు తుఫాన్లు క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు నేను సరిగా లేమేమో చూసుకోవాలి, సరి చేసుకోవాలి. అసలు మారు మనస్సు అనేది లేదు. చేదైన వేరు ఏదైనా మొలుసా అని అంటాం మనం. కిందికి వస్తే అంత అయిపోయినాక మారు మనసు పొందుతున్నాడు ఈయన ఏశావు. తరువాత శ్రద్ధగా కన్నీళ్లతో ఎంత శ్రద్ధగా కన్నీళ్లతో వెతికినా కూడా దేవుడు వీడిని రిజెక్ట్ అన్నాడు. ఇప్పుడు మతి తెచ్చుకోండి, మలాకీ గ్రంథం చదివిన వాళ్ళు, బహుమతులు కొట్టిన వాళ్ళు. ఏమన్నాడు మలాకీలో? నిత్య
ఏమన్నాడు వాళ్ళను? నిత్య తీర్పు, నిత్యము వాళ్ళు దేవుని కోపానికి పాత్రులు. చూడండి 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 ఏమండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో ఏశావుని గురించి దేవుడు అంటూ ఉన్నాడు. ఏమండి 4వ వచనము 5వ వచనం ప్రారంభం, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులని ఈ పేరు పెట్టుదురు. ఎవరికి? భక్తిహీనులు. అంటే పైన ఎవరు? ఏశావు సంతతి. ఎవరు? 3వ వచనంలో ఏశావును దేవుడు ద్వేషించాడు. ఎందుకు? దేవుని కోపం పుట్టించాడు. ఎందుకు? అంతా అయిపోయినాక మారు మనసు పొందుతున్నారు. అయిపోయింది తీర్పులు. ఏమండి, రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు పాస్ అయినావో లేదో చెప్పినారు. ఇంటర్మీడియట్లో రిజల్ట్స్ వచ్చినాయి, నువ్వు పాస్ అయినావో ఫెయిల్ అయినావో రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఎంత బాధపడితే ఏమవుతుంది? రాకముందు కష్టపడి ఉండాల్సి ఉండేది. ఇది ఆ కాలం. ఆదివారం రొట్టె విరుచుట అంటనే ప్రతివాడు మారు మనస్సు పొందాలని దేవుడు కృప చూపే కాలం. కాబట్టి ఈమె నడుస్తూ ఉంది ప్రియుడిని ఆనుకొని. అంటే ప్రతి ఆదివారం యోగ్యంగా చేయి వేసి ప్రేమలో కంటిన్యూ అవుతుంది, విశ్వాసంలో కంటిన్యూ అవుతుంది. ఇంకోటి ఏమండి, హత్తుకొని ఉంది. ఆమె చాలా ఆనుకొని నడుస్తూ ఉంది, తన ప్రియుడిని ఆనుకొని. అసలు ఇదంతా జరగక ముందు హోషియా గ్రంథం లేక వస్తే గన ఆయన పిమ్మట నన్ను ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ నాతో ప్రేమగా 2:14 పిమ్మట దానిని ఆకర్షించి, బాగా వినండి, అరణ్యములోకి నీవు రాకముందు దేవుడు నిన్ను ఏం చేశాడట? అట్రాక్ట్. అన్యజనులలో నుంచి, లోకములో నుంచి, ఆయా స్థితిగతులలో నుంచి నిన్ను ఆకర్షించాడు. యేసుప్రభు అంటాడు, నేను పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటున్నాను. అంటే సిలువ అట్రాక్ట్ చేస్తుంది. సిలువ పాపములో, వేదనల్లో, కష్టంలో, రోధంలో ఉన్న వాళ్ళని సిలువ దగ్గరికి త్వరగా వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న విషయం చెప్తున్నా. టచ్ ద వరల్డ్ త్రూ ప్రేయర్ అనే పుస్తకంలో వెస్లీ ఎల్ డ్యూయల్ ఇలాగ రాశాడు. ఇప్పుడు అంచె దినాల్లో ఎక్కువ శాతం గ్రామాలను వదిలి అందరూ పట్టణాలకు వెళ్తారు. చాలా పాపులేషన్ అంతా ఎక్కడ సెటిల్ అవుతున్నారు? పట్టణాలు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి, పట్టణాల గ్రామాలలో లేవు. గ్రామాలలో ఉండాలని కూడా అనుకోడు. ఎందుకంటే సడన్గా ఏమైనా బాగలేదంటే హాస్పిటల్ పోవాలంటే ఎక్కడి నుంచి రావాలి? మధ్యలో చచ్చిపోతే ఎంతోమంది ఆదోని నుంచి కర్నూలు పోయే లోపల చచ్చిపోయినారు. ఆ కర్నూలులోనే ఉంటే మేలని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. ఎక్కువ పట్టణం యొక్క ఏమంటే 250 పైచిలుకు 10 లక్షలు కలిగిన పట్టణాలు ఉన్నాయి దేశం, మన మొత్తం ప్రపంచంలో. బాగా వినండి, మోర్ దెన్ 250 సిటీస్, మోర్ దెన్ 10 lakhs పీపుల్ బ్రతుకుతున్నారు. అంటే అర్థం ఏంటంటే పట్టణాలకి వచ్చినప్పుడు ఒక సౌకర్యం దేవుడు ఏర్పాటు చేసినాడు. ఏం తెలిసిన అది పక్కింట్లో ఏం జరుగుతుందో నీకు అర్థం కాదు. అపార్ట్మెంట్లో ఉంటావు, టౌన్షిప్లలో ఉంటావు, ఉద్యోగం చేసుకుంటూ ఉంటావు. పక్కన వాడు ఏం జరుగుతుంది నిన్ను పట్టించుకోడు, నీవేం జరుగుతుందో వాడు పట్టించుకోడు. ఇప్పుడు బంధువులు లేరు, స్నేహితులు లేరు, నానేవాళ్ళు లేడు, పలకరించేవాళ్ళు లేడు. కాబట్టి ఒంటరి జీవితాలలో సువార్త త్వరగా ఎక్కుతుంది. కాబట్టి ఆకర్షించటానికి దేవుడు సువార్తను ప్రకటిస్తున్నాడు. కొంతమంది సువార్తను లెక్క చేయటం లేదు. నశించు వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం. రక్షించబడుచున్న మనకేమో అది సిలువ వార్త, దేవుని శక్తి. ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ గాస్పల్. దేవుని యొక్క శక్తి ఎక్కడుంది? సిలువ వార్తలో ఉంది. కాబట్టి నిరంతరం ఈ దేని దగ్గర ఉండాలి మనం? సిలువ వార్తను ధ్యానం చేస్తే నీకేమొస్తున్నది? శక్తి, శక్తి, శక్తి. వాక్యానికి దూరంగా ఉంటే ఏమవుతుంది? ఎండిపోతావు.
శిలువను గురించిన వార్తనే. ఆ మాటలు నశించుచున్న వారికి ఏమో విత్తనం అంటే పాతాళం పోయే వాళ్ళు ఎవడు కూడా సువార్తను లెక్క చేయరు. బాగా వినండి. దేవుని చూసినప్పుడు మాకు తెలుసు. వేదనలో ఉండేవాళ్ళు, కష్టంలో ఉండేవాళ్ళు, ఏ కులమైన, ఏ గోత్రమైన, ఏ దేశమైనా వాళ్ళు త్వరగా సువార్త దగ్గరికి రావడానికి కారణం లోపల ఒంటరితనం. త్వరగా వాళ్ళకి జత కావాలి. ప్రియుడు దొరికాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియుడిని ఆనుకొని వస్తూ ఉంది. ఆమె విశ్వాసంతో అనుకుంది. బాగా ఉండాలి. బాగా రక్షింపబడినోడు ఏదో ప్రయాసపడి సంపాదించడానికి కోసం కాదు రక్షణ. నిన్ను పోషించువాడు సర్వశక్తిమంతుడని నమ్మాలి. నీ కష్టం మీద పని చేయదు. అందుకే వాడు తెల్లారుజాము లేచి కష్టపడి వాళ్ళు రాత్రి ఎంతో కాలమైన పండుకునే కూడా వానికి 127 కీర్తనలు ఏమంటాడు? ఏమండి చదవండి. 127 కీర్తన. చీకట్లను లేస్తాడట ఒకడు, మీరు వేకువనే లేచి. చాలా రాత్రి 11, 12 అవుతుంది, అన్ని సర్దుకున్న తల్లికే. కష్టార్జితమైన చాలా కష్టపడి పని చేసుకుంటున్నాడు. ఆహారం తింటున్నాడు. వాడు ఏమంటున్నాడు తెలిసిన లోపల వానికి ఒక అహంకారం ఉంది. నేను కష్టపడుతున్నాను, తింటున్నాను. అర్థమవుతుందా? తెలియని నా చేతులతో నేను ప్రయాసపడుతుంటాను, తిండి ఎవరి సొమ్ము తినలేదు అంటాడు వాడు. కానీ ఆశ్చర్యం, ఇమ్మీడియట్గా 2వ లైన్లో అన్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా. ఇప్పుడు ప్రియుడిని ఆనుకొని వస్తున్నటువంటి ఈ ప్రియురాలు కూడా నిద్రపోతుంటే కూడా ఆమె లేపుతాడు. ఏలియా లే, నా ప్రియురాలా లే. ఏలియా అని ఏమంటున్నాడు ఇప్పుడు? నా ప్రియురాలా లే, రొట్టె తిను, వేడి వేడి నిప్పుల మీద కాల్చుకొని వచ్చిన, మళ్ళీ నువ్వు సల్లాతి తినవు, నీది అది ఒకటి. చూడు, భార్యను చూసుకుంటున్న భర్త ఎవరు చూసుకుంటున్నాడండి? కొంతమంది పురుషులు ఏం పట్టించు, నాకు వంటలు రావలేదు, కానీ నాకైతే ఇష్టం. నా భార్య, నా పిల్లలు, మీరు మీ పిల్లలు బాగా ఫుడ్ తినాలి, మంచి వాక్యం వినాలి. దేవుని స్తోత్రం కలుగుతుందా? ప్రియురాలైనటువంటి ఏలియా దేవుడు తట్టి లేపి భోజనాలు పెడతాడు. మళ్ళా బుడ్డిలో నీళ్ళు తెచ్చినాడు. ఆ నుంచో మరి ఎవరు తెచ్చింది చెప్పండి? అమ్మా, మీరు యూట్యూబ్లోకి ఎక్కితే అన్నీ తప్పులే ఉంటాయి. దేవదూత వాటర్ బాటిల్ తీసుకొని నీళ్ళు తీసుకొని అప్పుడప్పుడు వేడి చేసినాడు. ఆడ చేసినాడు తెలియదు. ఆ రొట్టె నీళ్ళ బుడ్డి తీసేసాడు. రొట్టెలకి ఏం పెట్టింది మనకు తెలియదు. అంతకుముందే కాకులతో తెప్పించినప్పుడే మటన్ ఉందంటే ఇప్పుడు ఇంకా వేడి వేడి ఫ్రై అదేమి మొగలాయి బిర్యానీ తెచ్చినాడు తెలియదు. ఏదో మంచి కర్రీ అయితే తెచ్చినాడు. అన్నీ వేడి వేడిగా ఉండేవి. మీరు ఇప్పుడు చెప్పండి, దేవదూతలే భోజనాలు పరిచయం చేస్తున్నారు భక్తులకి. దావీదు కూడా అంతే. ఏమంటే ఆమె అభిగయల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చే పరిస్థితి అదే. తరిమినాడని ఆ కొండలు పట్టుకొని పోయినాడు. ఆయన తిండి లేదు. తర్వాత పంపిస్తున్నాడు నాబాల్ దగ్గరికి. వాడు ఇయ్యలే ఆహారం. తర్వాత అయితే దొరికిందా లేవా? అభిగయులు మోకరించి తెచ్చిపెట్లా. తన ప్రియులు కావాలి, ఆనుకునేవాడు కావాలి. ఆనుకునే వాళ్ళంటే విశ్వాసులు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఇంపాసిబుల్. రాసుకోండి అది. విశ్వాసం లేకుండా. కాబట్టి యూ హ్యావ్ టు డెవలప్ యువర్ ఫెయిత్, ఇన్నర్ ఫెయిత్. లోపల ఉన్న విశ్వాసాన్ని పెంచుకొని తీరాలి. వేరే ఆప్షన్ లేదు. ఆయన చేసుకోవాలంటే విశ్వాసి. ఆయన విశ్వాసానికి కర్త, ఈమెమో విశ్వాసి. వీళ్ళిద్దరికి పెళ్ళి. ప్రియుని ఆనుకొని వస్తాం. ప్రేమ ఉంది, విశ్వాసం, ఆయన నమ్మకం ఆయన మీద ఉంది. వేరే అవకాశం కూడా లేదు. బాగా వినండి, అరణ్యం అని. ఆయన కూడా మామూలు కాదు, ప్రియుడు, ఇష్టమైన వాడు. పరమగీతల్లో అంటే
నాకు ఇష్టం వచ్చేంత వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి అనేది మట్సంగా. చూడండి, అదొక మాట. పరమగీతాలు ప్రారంభం నుంచి చాలాసార్లు ఈ మాటను దేవుడు రాయించాడు. ప్రియులరా, లేచుటకు ప్రేమకి ఇష్టమైనంత మట్టుకు మీరు కలతపరచకూడదు, నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని చదవండి. 2:7 చదువు. 2వ అధ్యాయం 7 మధ్యలో. వెరీ గుడ్, చదువు నాయన. మీ చేత అసలు 7వ వచనం అన్నాక ప్రారంభం నుంచి చదవాలి కదా నువ్వు. నాకు ముందే థాట్ డిస్టర్బ్ కాకూడదు బిడ్డ, చదువు. యెరూషలేము కుమార్తెలారా, అది సంగతి. డిస్టర్బ్ చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఆనుకొని వస్తుంటే ఈ అమాలేకులు వచ్చి మీద పడినారు. వీళ్ళకి డిస్టర్బెన్సే అంత చేయడం, డిస్టర్బ్ చేయడమే. దేవుని బిడ్డలను, విశ్వాసులను, యవనస్తులను, యవనురాళ్ళను చెడగొట్టాలి, ఏ విధమైన పాడు చేయాలంతే. ఏమంటారు అక్కడ? యెరూషలేము కుమార్తెలారా, పొలములోని ఇరులను బట్టి, లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని, ప్రేమకే మళ్ళీ ఇష్టం రావాలా, మేము కొద్దిగా వేరువేరుగా ఉండాలని. మిగతా వ్యవహారాలు కూడా ఉంటాయి కదా సంసారంలో. భోజనాలు చేసుకోవాలి, బయటికి పోయి సరుకులు తెచ్చుకోవాలి, వేరే పనులు ఉంటాయి. అవి మధ్యకి వచ్చాను. ప్రేమకే ఇష్టమయ్యేంత వరకు మీరు లేపకూడదు, కలతపరచకూడదు. అంటే డిస్టర్బ్ చేయకూడదని. డిస్టర్బ్ చేయకూడదు, అట్లా ఉండాలి. దేవునితో ప్రార్థన చేసుకుంటుంటే కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేస్తేనే అప్పుడు వస్తాయి ఎప్పుడు లేని ఫోన్లన్నీ. అయ్యే యెరూషలేము కుమార్తెలు అంటే అవి కొన్నిసార్లు పరిస్థితులు ఉంటాయి, కొంతమంది వ్యక్తులు ఉంటారు, కొన్నిసార్లు స్థితిగతులు ఉంటాయి, కొన్నిసార్లు గలిబిళ్ళు ఉంటాయి. నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నా మొన్న. చాలా చేపటికి ట్యూన్ అవుతుందని తెలుసు మనకు. బాగా ప్రార్థన చేసుకుంటుంటే సార్ అంటాడు. నేను అందుకే అంతకుముందు ఏం చెప్పాను, నేను గేట్ కాడ పిలచకుండా ఎవడు రావద్దు. నేను ఎందుకు ఆ మాట చెప్తుంటే, మంచి ప్రేయర్ డిస్టర్బ్ చేసినాడు. ఎవరు అంటే తీరా చూస్తే నీళ్ళు తెచ్చినాడు, ట్యాంకులు తెస్తాడు చూడండి, క్యాన్లు. వాడు వాటర్ అనలే సార్ అంటాడు. అది కూడా యాటికి వచ్చి అన్నాడు, ఆ రూమ్లో ప్రార్థన చేసుకుంటుంటే కిటికీ కాడికి వచ్చి ముఖం పెట్టి, తెలివి ఉందా నీకంటే? నేను ఏం సార్ మరి యా నుంచి పిలిచాలి నువ్వు? నా దేవునితో తప్పుడు చాలా సీరియస్ మ్యాటర్ అదే. దేవునితో మాట్లాడేటప్పుడు మంచిగా దేవుడు మాట్లాడుతున్న టైంలో, లేదా కన్నీరు కారుస్తున్న టైంలో, దేవుడు సంభాషణ జరుగుతున్న టైంలో నువ్వు డిస్టర్బ్ చేస్తే నువ్వే యెరూషలేము కుమార్తె. ఎవరు యెరూషలేము కుమార్తె? యెరూషలేము కుమార్తెలు అనుకున్నారని ఏదో అనుకుంటున్నారు చాలామంది. నిన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు, కలతపరిచే వాళ్ళే. కాబట్టి అందరికీ ముందే చెప్పాలి, ప్రమాణం చేసుకోవాలి, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఈ టైం నుంచి ఈ టైం వరకు ప్రార్థన చేసుకుంటాము, నా ఇష్టం పండుకుంటాను, నీకెందుకు? కొన్నిసార్లు విశ్రాంతి తీసుకుంటా ఆయన రొమ్మును అనుకోని, మీకెందుకు? కొంతమంది నిద్రపోతున్నారు మరసంగా, ప్రార్థన చేసి అప్పుడే వస్తాయి శ్రేష్టమైన దర్శనాలు అవి. నువ్వు డిస్టర్బ్ చేయకూడదు, ప్రార్థనలో ఉండేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ వ్యవహారం. ఆ మంచి దర్శనం మళ్ళా కంటిన్యూ కావాలంటే చాలా కష్టం. కాబట్టి పిలవకుండా, తలుపు తట్టకుండా డిస్టర్బ్ చేయటం అది దేవుని పిల్లల లక్షణం కాదు. ఈవెన్ దేవుని లక్షణం కూడా కాదు. ఆయన తలుపు దగ్గర నిలిచి, అది మన దేవుని సంస్కారం, దేవుని ప్రవర్తన. అది ఆయన అది అనుకుంటే తోసుకుంటూ రాలేడు, తలుపులు తెగగొట్టలేడు. కాదట రాడాయన, నీ పర్మిషన్ కావాలి. నువ్వు ఇష్టపడితేనే చూడరాయి మంది ప్రేమ సాగుతుంది. లేకపోతే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. కాబట్టి దేవుడి దగ్గర నువ్వు
సమ్మతి తెచ్చుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఆనుకొని అనే కాడ ఆమె కూడా చాలా దగ్గరగా భర్త లేదా ప్రియుడు ఆనుకొనే ఉన్నాడు పరమగీతాల్లో. ఈ ఎంత మనం భక్తులు తీసుకొని పెట్టుకోవాలాడా, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. 1:13 నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన గలవాడు. అంటే అర్థం ఏ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ విత్ బిలవ్డ్. ప్రియుడితో ఎంత దగ్గరగా, గోపరసం అంతా సువాసన అంటే అర్థం తెలుసా? ఆయన మీద ఉన్నటువంటి ఆత్మాభిషేకం, ఆయన కౌగిల్లో నేనున్నప్పుడు, ప్రార్థనలో నేను చేస్తున్నప్పుడు ఆ సువాసన నాకు కూడా అంటుతుంది, నా సువాసన ఆయనకు అంటుతుంది. ఇద్దరు నా రొమ్మునంత గోపరసం అంతా సువాసన. అభిషేకాన్ని గురించి మాట్లాడుతూ ఉంది ప్రియురాలు. దావీదుకు అభిషక్తుడు, ఏలియా అభిషక్తుడు, ఇర్మియా అభిషక్తుడు. అందుకే వాళ్ళంటే దేవునికి బహు ఇష్టం. ఎందుకంటే వాళ్ళ రొమ్ము నుండి గోపరసం అంతా సువాసన గలవాడు నా ప్రియుడని వాళ్ళు చెప్పుకున్నారు. ఇర్మియా చెప్పాడు, హానోకు చెప్పాడు. అందరికంటే మించి ప్రకటన గ్రంథం రాసిన యోహాను చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు అతని పేరే యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. ఈసారి అడిగిపోయింది అది. యేసుప్రభు శిష్యులో ఒక శిష్యుడు ఉన్నాడు. he was always sitting at the beside of Jesus. పక్కనే ఉంటాడు, వేరే ప్లేస్ తీసుకోడు. అంటే ఎప్పుడు వచ్చినా అతని ప్లేస్ ఏంటి? దేవుని రొమ్మును ఆనుకొని. 13వ యోహాను సువార్త, బహుశా చూడండి ప్రియులారా, యోహాను 13, యోహాను 13 23 చదవండి. ఆయన శిష్యులలో ఒకడున్నాడు, యేసు ప్రేమించిన ఒకడు. యేసు రొమ్మున ఆనుకొని, యేసయ్య రొమ్మున ఈయన ఆనుకొని ఉన్నాడు, ఈయన రొమ్మున ఆయన ఆనుకొని ఉన్నాడు అని అర్థం. వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అని అర్థం. ఇది దేవుడు ఆత్మ వశుడైన భక్తుడు, వీళ్ళిద్దరూ అలా ఉంటారు. ఇప్పుడు దావీదు మీద ఉన్న అభిషేకం, నాట నుండి అతని మీద ఉన్న అభిషేకం బట్టి చాలా దావీదు బలము చేత అభిషేకించబడ్డాడు. యెహోవా బలము అతని మీద, యెహోవా ఆత్మ అతని మీద బలముగా ఉండేను నాట నుండి. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క పరిమళ తైలం అభిషేకం 7 ఆత్మలు గలవాడు యేసుప్రభు. అంటే 7 ఆత్మల ప్రభావం ఎవరిలోకి వచ్చింది? దావీదు తల మీదకి వచ్చింది. దావీదు తల మీదకి వచ్చి తల్లికి ఆ నాట నుండి దావీదు యెహోవా బలము చేత నింపబడి ఉన్నాడు. ఇక లెక్క చేసేది ఏం లేదు. అదే నాకు కావాల్సింది. బైబిల్లో దేవునికి కావలసింది అటువంటి సంఘం, దావీదుల గుంపు, ఏలియాల గుంపు, హానోకుల గుంపు. అప్పుడు ఈ భక్తులు ఏమంటున్నారు తెలిసిన? దేవుని చూసి, దేవుడు నా రొమ్మును ఆనుకుని కూర్చుంటాడండి. ఈజ్ వెరీ క్లోజ్ టు మై. అటువంటి భక్తులలో యోహాను ఒకడు. యేసు ప్రభు ఏమండి దేవుని కుమారునికి ఎప్పుడు ఆడుగుతుంటాడు? రొమ్మున ఆనుకొని ఉంటాడు. అది క్రిస్టియానిటీ అంటే, క్రిస్టియన్ లైఫ్ యొక్క పరాకాష్ట. దేవుని సహవాసం చేయటంలో పరాకాష్ట. వాళ్ళకి ఇంకేం అర్థం కాదు. భార్య, పిల్లలు, కుటుంబం ఏమవుతుంది, వాళ్ళ మృతి నీకెందుకురా? ఈ స్థాయికి పోయినాక అయిపోయా. అది రంజితన్న స్థాయి. భార్య లేదు, పిల్లలు లేదు అన్నాడు. నా తల్లి గర్భము నుండి ఇటకు. ఏండి? నా తల్లి గర్భములో నుండి ఇటకు ఏకాకిగానే తెంచినాను. నా తల్లి గర్భములో నుండి ఇటకు
ఏకాకిగానే నీ తెంచినాను. ఈనాడు నా స్వామి నిన్ను చేరని అని ఈ రాగబంధములు నాకికేలా. ఈనాడు నా స్వామి నిన్ను చేరని అని ఈ రాగబంధములు నాకికేలా. శ్రీ యేసుదేవా నా జీవనాథా. హల్లెలూయా. నీ సన్నిధికి చేరనీయని ఈ రాగబంధాలు నాకెందుకయ్యా? నా తల్లి గర్భంలోంచి బయటికి వచ్చింది మొదలుకొని ఏకాకినే. ఏకాంగులను ఆయన ఏం చేస్తాడంట? మరి ఇప్పుడు యేసుప్రభు తోడైనాడు, ఏమైంది? సంసారే. అసలు పెళ్ళి అది. మన పెళ్ళి ఎప్పుడు సార్? ఎవరు సార్? ఎక్కడ సార్? నీ పెళ్ళి కూడా అద్భుతంగా చేస్తాడు, ఆయనకు మోడల్లో చేస్తాడు. ప్రియుని అనుకుంటే విశ్వాసముతో అనుకున్నాడు. హానోకు 300 సంవత్సరాలు నడుస్తున్నాడు, ఎప్పుడు బోరు కొట్టడంలే. ఈ ఆదివారం కూడా పోవాలి చర్చికి అనలే. ఎవరు? హానోకు. వర్షమైనా పోతానని వచ్చినారు. మీరంతా హానోకులు గుంపు నెట్టున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అట్లా ఒక్కొక్కరు ఇప్పటికే వారం పొడిగితే ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. సడన్గా నేను అడుగుతాను, నువ్వు ప్రార్థన చేసావా ఈ వారంలో? నీకు టైం టేబుల్, నాకు తెలుసు ఎవరెవరు టైం టేబుల్ ఎందో అడగను అంతే. ప్రార్థనలు చేస్తున్నారు. హానేకుల్లాగా నడవాలి దేవునితో. ఈ అరణ్య మార్గమున వచ్చిన ఈమె ఎవతంటే ఈమె హానోకు అనే భక్తుడు. ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. దావీదు దేవునికి ప్రియురాలు. దావీదు అనే భక్తుడు దేవునికి ప్రియురాలు. యోహాను అనే భక్తుడు దేవునికి ప్రియురాలు. చాలాసార్లు అనలే పరమగీతలు నా ప్రియురాలు అని. ఏమో ఆయన ఫీల్ అయినాడా? మీరేదో ఫీల్ అవుతున్నట్టు కొంతమంది. మీ ఫీలింగ్ ఏందో అర్థం కాదు. అసలు సిస్సలైన ప్రేమ ఉంది, అది యేసు ప్రేమ. దేవుని స్తోత్రంగా. భార్య భర్తల ప్రేమ ఉంది, బంధుమిత్రుల ప్రేమ ఉంది, అన్నీ మనం పాట పాడతాం కదా, ప్రేమ యేసుని ప్రేమ. లాస్ట్ ప్రేమ ఏది? యేసుని ప్రేమ. అది మారని, మార్పు లేని, స్థిరమైన కలువరి. హల్లెలూయా. అది ప్రేమ, పరమగీతాలు ఉండే ప్రేమ. ఇది భర్త వదిలేసిన భార్య ఏం లెక్క చేయదు, భార్య వదిలేసిన ఏం లెక్క చేయదు. అసలు డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఇంగ్లాండ్ నుంచి ఆఫ్రికా దేశానికి వచ్చి సైంటిస్ట్. అతడు సైంటిస్టు, అన్ని బిరుదులన్నీ ఉండే, ఎన్నో చదివాడు. ఆయన వచ్చి దేవుని సేవ చేశాడు ఆఫ్రికాలో. భార్య పిల్లలేమో ఇంగ్లాండ్లో ఉంటారు, ఈయన ఒక్కడే సేవ చేశాడు. ఎన్నో ఆటంకాలు. స్టార్టింగ్ సింహం మీద పడి కుడి చేయి మొత్తం గూడి కింద పడింది. ఇదంతా చెక్కది పెట్టుకున్నాడు. వాళ్ళ కాళ్ళు పట్టుకుని కడగడానికి కూడా పనికిరా. దేవుని స్తోత్రం కలుగునుగా. అట్లనే చెయ్యి పెట్టుకొని 40 ఏళ్ళు ఆఫ్రికా దేశమంతా తిరిగి, ఏంటి ఉన్నాయి కదా ఇన్ని దేశాలన్నీ తిరిగి కష్టపడ్డాడు. భార్య లేదు, పిల్లలేదు. వీళ్ళేమంటాను తెలిసిన, ఈ రాగ బంధములు నాకేలా ఓఫిరన్న బండెట్ పడుతున్నారు వాళ్ళు. మేము ఏకాకులమే, యేసు మాకు దొరికాడు. అరణ్య మార్గమున వచ్చు ఈమె యువతే. ఒక్కరు కూడా లేరు. కొన్నిసార్లు సహవాసం లేక నేను చల్లారిపోతున్నాను అనే స్టేజ్ దాటి నేను ఒంటరిగా పక్షిరాజులాగా దేవునితో గడపాలనే వాళ్ళ గుంపు ఒకటి ఉంటుంది.
వాళ్ళే యెహోవా కొరకు ఎదురు చూచువారు వాళ్ళు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి 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 ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. మన మన పరిస్థితి అది చెప్పేంతవరకు గట్టిగా చెప్తుంది. అలసిపోతున్నావా, సొమ్మసిల్లిపోతున్నావా? ఇంకా మనం ఎదురు చూడాల్సిన బలం కోసం ఎదురు చూడలేదు. బలము పొందితే పక్షిరాజు రాగా నువ్వు ఎగిరే స్థలము. ఐదవ పండగ బూరల పండగ. అది మనం ఫస్ట్ పండగలే ఇంకా సరిగా చేసుకోలే. నేను పర్ఫెక్ట్ అనుకుంటా అని భ్రమలో బతికిపోతున్నాను. దేవునితో ఎప్పుడేం చెప్పాలంటే, ప్రభా నాకు జ్ఞానం లేదు, జ్ఞానం దయచేయి. నేను గుడ్డివాడిని నాయన, నా కళ్ళు తెరచు. నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరుచు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఈ కొత్త నిబంధనలు యోహాను సార్వత్రిక సంఘానికే ఒక సాదృశ్య మోడల్. అందుకే ఎప్పుడు రొమ్ములో ఆనుకొని ఉంటాడు. యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఉంటాడు. ఈ ప్రియురాలి రొమ్మున గోపరసం అంతా సువాసనకు ఉన్నట్టు దేవుడి భక్తులను కూడా ఆనుకొని ఉన్నాడు. అదంతా అరణ్యం. దేవుని స్తోత్రం. అరణ్యం అంటే చెప్తున్నా, ఇప్పుడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎటు చూసినా నీకు ఆహారం దొరకదు, ఎటు చూసినా నీ దప్పికి తీరదు, ఎటు చూసినా పలకరించే నాదుడు ఉన్నాడు. ఎటు పోయినా ఒక గుడారము, ఆడ శ్రద్ధ విశ్రాంతి తీసుకుందాము అనే ఒక ఆ సెక్యూరిటీ లేదు, జాగ్రత్త లేదు, భద్రత లేదు. ఒక్క యేసు తప్ప. హల్లెలూయా. ఆ అరణ్య యాత్ర ఎన్ని సంవత్సరాలు? నాకు ఒక విషయం కొద్దిగా అవగాహన అవుతాం. 40 అనేది అంత పర్ఫెక్ట్ అని అంట. 40 సంవత్సరాల ఇచ్చతలకి ఇశ్రాయేలీలు సంపూర్ణంగా విశాల దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు ఎంటర్ చేయించాడు. 40 దినాలు ఆయన ప్రార్థన చేసేసరికి అరణ్యంలో యేసుక్రీస్తు ప్రభు సేవకు అభిషేక్తుడయ్యాడు. 40 దినాలు ప్రార్థన చేస్తే మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 40 దినాలు ఏలియా జర్నీ చేశాడు. దేవదూతలు పెట్టిన ఆహారం తిని, పైనున్నేటి కన్నా మనం దేవుడిచ్చినవి తింటే నీ బలమే పెరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియులరా, తన ప్రియుని ఆనుకొని అరణ్య మార్గమున వచ్చి ఈమె యువత అంటే అర్థం ఈమెనే నేను పెళ్లి చేసుకుండేదని. ఈమె యువత అంటే ఇప్పుడు ఆన్సర్. ఈమె యువత అంటే నేను రేపు పెళ్లి చేసుకుని పోయే పెళ్లి కూతురు షూలమ్మితి. ఎందుకంటే ఆల్రెడీ ప్రియుడు ప్రియురాల గురించే మాట్లాడుతున్నాడు. ప్రియునిగా ఉండాలి, ప్రియురాలుగా ఉండాలి, ఆనుకొని ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, ఆయనతో విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఇటువంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? రేపు కనానులో ప్రవేశం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇందులో నేనున్నానా అనేది అసలైన ప్రశ్న. నమ్మి బాప్తిసం పొంది అరణ్యంలోకి ఎంటర్ కావాలి, యేసు ప్రభుతో కలిసి నడవాలి, నడుస్తూనే ఉండాలి ఎదిగేంత వరకు. ఎక్కడున్నావు నువ్వు? ఏ స్థితిలో పడి ఉన్నావు నీవు? నీ జర్నీ ఏంటి? అసలు దేవుని యేసు ప్రభుతో ఉండటం నీకు ఇష్టంగా ఉందా? ఇష్టం. కొంతమంది బైబిల్ చదవమంటే ఇష్టంలే. అసలు ఎందుకంటే కొంతమందికి బైబిల్ అర్థం కాని కూడా చేశాడు దేవుడు. పై పొరలలో ఏమి దొరకవు. సత్యం బహు లోతుగా. బైబిల్ ధ్యానం చేసి ప్రార్థన చేసి మళ్ళీ చదివి ఆయన అంటున్నాడు, ఫిజికే ప్రార్థన చేసి బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, మళ్ళీ చదువుతాను, నాలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పు ప్రభువా, సరి చేసుకుంటానని చెప్తాను, మళ్ళీ చదువుతాను, నీకు ఇష్టమైనట్టు ఏమైనా చెప్పు ప్రభు, తీసేసుకుంటానని చెప్తాను, మళ్ళీ చదువుతాను. వావ్, ఏం చేస్తున్నారు ఈ ప్రియులు?
దేవునికి ఇష్టలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే అంటాడు హెబ్రీ 11లో అంటాడు. అందుకే ఏమని అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం ఇంపాసిబుల్. నువ్వు అరణ్య జీవితంలో ఉన్నప్పుడే నీలో విశ్వాసం ఉండాలి, లేకపోతే నువ్వు ఎప్పుడు దేవునికి ఇష్టముగా ఉండలేవు. కనుక ఇది నా ఒక్కటే ప్రశ్న, దేవునితో నీ సంబంధాలు ఎలా ఉన్నాయి? సరిగా ఉన్నాయా, సరిగా లేవా? సరిగా లేకపోతే ఈ రోజైనా సరి చేసుకుంటావా? లేదా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునైనా సరి చేసుకోకపోతే దేవుని ప్రేమ నీకు ఎప్పటికీ అర్థం కాదు. ప్రేమకు ఇష్టము పుట్టినంత వరకు కలతపరచకూడదట. అంతసేపు ప్రార్థన అంట. మనం ఎంతసేపు ప్రార్థన చేస్తావు? 15 నిమిషాల. అసలు ఏం కూర్చుంటే కొన్నిసార్లు 5 గంటలు 10 గంటలు. నీకు ప్రేమను కలతపరచొద్దని నేను దేవునితో మాట్లాడు అనే తత్వం ఉందా? లేకుంటే ఎప్పుడెప్పుడు అయిపోతుంది, 4 అవుతుంది అంటే కొంతమంది. మనం ఎంతవరకు చెప్పినాం? 4 ఎప్పుడెప్పుడు అవుతుంది. ఇంకొక పాట, ఈ ప్రేమను కలతపరచడం నువ్వే. దేవునికి నేను అనుకుంటాను, అప్పుడప్పుడు చెప్తుంటా నేను నా విషయం. ప్రకృతి చూడడం అంటే నాకు చాలా ఇష్టం. అన్ని దేశాలన్నీ కనీసం ఆన్లైన్ అన్నా చూద్దాం, ఎట్ట డబ్బు పెట్టి చూడలేవని. నార్వే కొడతా, స్వీడన్ కొడతా, ఫ్రాన్స్ కొడతా, జర్మనీ కొడతా, ఈ ఆస్ట్రియా కొడతా, ఆస్ట్రేలియా కొడతా, అన్నీ చూస్తూ ఉంటా. అప్పుడు చెప్తా దేవునితో, ఇవే తనివి తీరకుండా ఉంటే దాంట్లో సృజించిన నీలో ఏదో అట్రాక్షన్ ఇంతకు మించి ఉండాలి ప్రభా. ఖచ్చితంగా అది ప్రేయర్లో, ప్రార్థనలో కన్నీళ్లతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా మనం 1%, 2% ఉండేవాళ్ళమే ఇట్లుంటే 80%, 90% ఉండే భక్తులు ఎలా ఉంటారు చూడండి దేవునితో. ఇట్లా ముఖాముఖి మాట్లాడే వాళ్ళ స్నేహితులు. దేవుని స్తోత్రం కలుగును గాక. నా సంబంధాలు ఎలా ఉన్నాయో కొద్దిసేపు పరిశీలన చేసుకుందామా, సరి చేసుకుందామా సంబంధాలు దేవునితో. సంబంధాలు సరి చేసుకోకపోతే భవిష్యత్తులో భక్తుడు కాదు కదా, భ్రష్టుడు అయిపోయే అవకాశం నీ ద్వారా నీ జీవితంలో జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. రండి ప్రార్థన చేద్దాం.